భీమసేనుడు మొత్తం కౌరవులందరినీ కూడా దారుణంగా చంపేస్తానని భీకర ప్రతిజ్ఞ చేసి ఉంటారు కదా. మరి యుద్ధంలోకి వచ్చేసరికి మటుకు ఒక కౌరవుడిని చంపేటప్పుడు అతనికి కన్నీళ్ళు ఆగలేదు. ఆ కౌరవుడు ఎవరో మీకు తెలుసా? ఆయనే వికర్ణుడు. ఇవాళ మనం ఆయన గురించి చెప్పుకుందాం. మహాభారతం అంటే మనకు గుర్తొచ్చేది పాండవులు చేసే ధర్మకార్యాలు, అలానే కౌరవులు చేసిన దుర్మార్గాలు. కానీ ఈ కౌరవుల్లో కూడా ఒక ఆయన చాలా మంచి ఆయన ఎప్పుడు ధర్మం వైపు నిలబడ్డాడు అని మనలో చాలామందికి తెలియదు. ఆయన పేరే వికర్ణుడు. ధర్మరాజు జూదంలో అందరినీ కోల్పోయిన తర్వాత అప్పుడు దుశ్శాసనుడు ద్రౌపదీదేవిని నిండు సభలోకి జుట్టు పట్టుకుని ఏడ్చుకుంటూ వస్తుంటాడు. అక్కడ ఉన్న భీష్ముడు కానీ, కృపాచార్యుడు కానీ, ద్రోణాచార్యుడు కానీ వీళ్ళందరూ పెద్దవాళ్ళు అయ్యుండి ఏమీ మాట్లాడకుండా మిన్నుకుంటారు. అప్పుడు సభాసదుల్లో ఉన్న ఈ వికర్ణుడు